ఇవాళ మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 నుండి మోడీ శంషాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2:05 మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. ఇవాళ మహబూబ్ నగర్ లో నిర్వహించనున్న బీజేపీ సమరభేరి సభలో మోడీ ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు మోడీ. సాయంత్రం 4:45 ఢిల్లీ మోడీ తిరుగు ప్రయాణమవుతారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్, ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? రైట్ స్వాతి, దాదాపుగా తెలంగాణలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉండబోతుంది. ఇప్పటికే కూడా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ కు సంబంధించి అమితాపూర్ లో ఇప్పటికే భారీ బహిరంగకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. దాదాపుగా 1,50,000 నుండి 2 లక్షల వరకు కూడా ప్రజలను తరలించేందుకు బీజేపీ నాయకులంతా కూడా సమీకరణలు చేస్తున్నారు. ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇటు నేషనల్ నుండి వచ్చిన ఫోర్స్ కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికైతే కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపుగా 13,500 కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులకైతే వర్చువల్ గా ప్రారంభోత్సవాలు అయితే చేస్తారు. అయితే ప్రారంభోత్సవాల అనంతరం కూడా ఇక్కడ భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారనేది కూడా ఒక ఉత్కంఠ అనేది నెలకొంటుంది. అంతేకాకుండా బీజేపీ నాయకులంతా కూడా ఇప్పటికే పాలమూరు నుంచి ఎన్నికల సమరభేరి మోగిస్తారంటూ కూడా చెప్తున్నారు. దాదాపుగా ఈ సభలో ఏమైనా చేరికలు ఉంటాయా అంటూ కూడా ఇటు బీజేపీ నాయకుల్లో అయితే కొంతవరకు కూడా ఆశలు అయితే రేకెత్తేస్తుంది. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి పాలమూరులో ఈ భారీ బహిరంగ సభ ద్వారా కొంచెం బీజేపీ నాయకుల్లో ఆశ రేకెత్తించే విధంగా కూడా ఉంది. దాదాపుగా పాలమూరు సభ తర్వాత కూడా బీజేపీలో మార్పు అనేది వస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. పెద్ద నాయకులు ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. సభకు సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఓవైపు అంటే వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తానికైతే టెంట్ మాదిరి జపాన్ కి సంబంధించి టెంట్ మాదిరి అయితే వేశారు. ఎటువంటి వర్షము ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడైతే సేఫ్ గా ఉంటుందని చెప్పేసి టెంట్ అయితే ఏర్పాటు చేశారు. ఈ టెంట్ లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా కూడా ఇక్కడికి లోపలికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదన్నిటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 1:30 వరకు అయితే అక్కడ నుంచి శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం 3 గంటలకి తిరిగి బహిరంగ సభ ఉండబోతుంది. దాని తర్వాత అక్కడ నుంచి తిరిగి 4 గంటలకు శంషాబాద్కి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం కానివ్వండి, ఇటు నేషనల్ ఫోర్స్ అన్ని కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 మోడీ శంషాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2:05 మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. ఇవాళ మహబూబ్ నగర్ లో నిర్వహించనున్న బీజేపీ సమరభేరి సభలో మోడీ ప్రసంగించనున్నారు. అక్కడి నుండి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు మోడీ. సాయంత్రం 4:45 ఢిల్లీకి మోడీ తిరుగు ప్రయాణమవుతారు.
రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, స్వాతి, మోదీ టూర్ ఇప్పుడు ఈ రోజు మహబూబ్ నగర్ లో ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వచ్చి మహబూబ్ నగర్ లో 3 నుంచి 4 గంటల మధ్యలో భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. పాలన పట్ల అందరూ విరక్తితో ఉంటున్నారు. వెంటనే ఆయన మెయిన్ మాట్లాడబోతున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మేము శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కనీసం ఆ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా రానటువంటి ఒక దరిద్రపు సీఎం గా కేసీఆర్ ని చిత్రీకరించేటువంటి మాటలైతే మనకు మోదీ మాట్లాడబోతున్నట్టు తెలుసు. ఎందుకంటే నిన్న ఎక్స్ ద్వారా మనకు మోదీ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ని ప్రజలు పట్టించుకోవట్లేదు, పాల్గొనేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోస్ట్ ద్వారా చెప్పింది ఏంటంటే ఇటు కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల్ని మర్చిపోయారు, కేవలం కుటుంబ పాల్గొడుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఒక గొంతు అయితే వినిపించబోతున్నాం. ముఖ్యంగా 13,000 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా జరగబోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రధాని మోదీ ఇటు టిఆర్ఎస్ ని అదేవిధంగా కాంగ్రెస్ రెండు కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడబోతున్నారు. అదేవిధంగా కొంతమంది నేతలు, ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీకి చూసుకుంటే త్రిముఖ పోరులో బీజేపీ లేదు, వెనుకబడిపోయింది. చాలా మంది బీజేపీని వదలాలనుకుంటున్నారు ముఖ్య నేతలు. కొత్త వాళ్ళు ఎవరు లేరనేటువంటి మాటలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ వస్తారు, వచ్చి మాట్లాడేటువంటి మాటలు అదేవిధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆల్రెడీ కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే 9 లక్షల కోట్లు మేము తెలంగాణ ప్రభుత్వం అయినా కూడా కనీసం అవి ఇచ్చినటువంటి ఏవైతే ఫండ్స్ వాటిని కూడా సరిగ్గా ఉపయోగించలేని దానికైతే ఈ రోజు మాట్లాడుకుంటారు. అయితే బీఆర్ఎస్ ని కూడా చేస్తారా లేదా కాంగ్రెస్ ని కూడా, ఎందుకంటే అటు కాంగ్రెస్ కూడా నేషనల్ వైజ్ గానే కాకుండా తెలంగాణలో కూడా పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండింటిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏమేమి ఫండింగ్ ఇచ్చింది, అంటే ఏ పథకాల పేరు మీద కానీ అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద కానీ ఎంత అభివృద్ధి చేసింది అనేది మాత్రం మెయిన్ గా మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.